దండము దండము నీకు రాజవారి అయ్యా యుగములకి అన్ని కోడేళ్ళు జినకలు నక్కలు వచ్చి మా పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. అయ్యా నేనే పోయి అయ్యా ఆ మృగాలంటే ముక్క ముక్కగా ఖండిత వస్తాను. మీరు నాతో రండి. వద్దయ్యా నేను ఉన్నా కదా పన్నులెట్లు గడుదు తర్వాత మనకు ఈ సంవత్సరమే అభివృద్ధి వచ్చింది. అందుకని పన్నులగా
ఇప్పుడే వేటాడి ఆ మృగాలన్నింటినీ ముక్కలు ముక్కలు ఖండించడం వెళ్ళండి. రాజేంద్ర అట్లే చేయము. ప్రధాని అయ్యా మన చెరతాపు ధరించి అయ్యా రథాన్ని సిద్ధపడుతున్నాము. లేళ్ళు దుప్పుల సింహ శాంతులంలో వదిలేసిన కొరకు మనం బల్లెములు ఇరుటలు వలలు చిత్తాలు పట్టుకొని రమ్మంటారు గారు అయ్యా ఇప్పుడే పోయి ప్రాణేశ్వరుడు వేటకు వెళ్ళదేరాడు. నువ్వు రావాలవా ఆ వేట మార్గం లోపల వనం లోపల మంచి మంచి లేళ్ళు సింహాలు శార్దూలంబులు బల్లుకములు ఎన్నో వింత జంతువులు ఉంటాయి. మంచి మంచిగా ఆడుకోవచ్చు చూడవచ్చు. అవును. పోదామంటారు. ఇప్పుడే నా యొక్క ప్రాణేశ్వరుడు యొక్క ఆజ్ఞ అతను ఇప్పుడు నేను కూడా వస్తాను. రామా మన కాదన జయ రాధిక మాధవ జయ రాధిక మాధవ జయ రాధిక మాధవ జయ రాధిక మాధవ నందయ సోదా నయనానంద నందయ సోదా నయనానంద దండము ప్రాణేశానిదే దండము ప్రాణేశానిదే దండములో దయనులతారు ఎంపిక జీవితుడివి ఎంతకు నీవు చేరితివి యతి ముదమలరా చల్లగా వర్దిల్లగా సకిమనిలో ఒక కోటే గలిగయునే ఉల్లం కూడా వచ్చి తెలిగా పెదవసగవ నగినప్ప సమ్మతి తోడా కాంతారోని తగదే జనములు జంతుల పాదల తోడక కాంతారోని తగదే జనములు జంతుల పాదల తోడక కాంతారోని తగదే జనములు చిరునే చెల్లి రంగులు వేలుకు మౌన పంచములాడి నిలగలే కాంతారోని తగదే జనములు జంతుల పాదల తోడక కాంతారోని తగదే జనములు మన జన్మక వచ్చి మా చేలు చెరగని ధ్వంసం అయిపోతున్నాయి. ఎక్కడో ఘోరమైన మృగములు వచ్చి మా పంటలను ధ్వంసం చేస్తున్నాయని ఏడుస్తూ వచ్చారు. అట్టి వర్తమానం నా యొక్క చిన్నతో విన్నాను రాదా విన్నావా? మృగవేదాలడగా విరుదయగలని వేటాడడానికి మీరు వెళ్తూ ఉన్నారట. అట్టి వార్త నేను విని వచ్చాను స్వామి. దుష్ట మృగములు పొడవ చట్ట వాడరే ప్రాణరాయకి వదిలత్తు గారికి నందెత్తు వాడరే ప్రాణరాయకి వదిలత్తము ఘోరాకు ఘోరమైన మృగములు వచ్చి నా ప్రజల
భర్తను నానా ఇబ్బందులు పాటిస్తారు కనుక వాటి ఇప్పుడు ముఖ్యంగా ఖండించి వస్తాను దేవి. అవునా మృగములను ఘోర మీద మృగములు వచ్చి పంట చేను పాడు చేస్తున్నాయా? కానీ ఒక మాట నాదా? వచ్చేదా మీ వెంట మనవి హరముడా, ప్రాణనాథా. వచ్చేదా నీ వెంట మనవి హరముడా, ప్రాణనాథా. వచ్చేదా నీ వెంట మనవి హరముడా, ప్రాణనాథా. నేను కూడా మీ యొక్క అల్లుడి వచ్చి ఆ మనవింతలు చూడాలని మదిలోనే కోరిక కలిగింది. నీవు అడిగిపోతావా? ఈ ఒక్క మాట ఎప్పుడు వెళ్ళండి నాథా. వద్దు దేవి నా మాటలు. ఇప్పుడు నీ ఇంటి వద్ద సాగుకున్న శనిగా చూస్తే తెలుస్తావు. ఏనాడైనా ఆ ఘోరాలు ఘోరాలు మృగములు నాతో రాకూడదు. మనసునానంబడి వస్తున్నగలేవు ప్రాణనాయకి. మనసునానంబడి వస్తున్నగలేవు ప్రాణనాయకి. నీవు ప్రగముఖమున చూసి కాంతవగలిసే ప్రాణనాయకి. నీవు ప్రగముఖమున చూసి కాంతవగలిసే ప్రాణనాయకి. వీరాది వీరుడు సూర్యగ్రేసుడు నా భర్త ఉండగా నాకెట్టి భయం. ఏ అసలే ఉండద్దు ఎప్పుడు పట్టతో ఎప్పుడు పోయి చూస్తామమ్మా. అంత మెల్లగా అయ్యా నీవు నీ భార్యని చేయగలుగుతావు. అయ్యా ఆవిడ రమ్మని తోస్తాస్తున్నావు. అర్థంటన్నా అర్థం మొగలతో వద్దామంటారు. మనందరం భగవాళ్ళు. ఏనాడైనా కోరికలు కోరాను. ఏం ధనం అడిగినవా ధాన్యం అడిగినవా? సొమ్ములు చేయించమన్నానా? ఏం మనకి ఎందుకు అంత మనం ప్రధాని ప్రధాని ఆ వనంలో ఏం చెప్తున్నావు? అద్దు పోవద్దమ్మా మొగల్లో కూడా ఎందుకు అంటున్నా. ఆడవాళ్ళు నేను కూడా చూస్తే అలక పులుస్తారు. అందుకొరకు వాళ్ళ బతుకున్నాడు కష్టం మనం. అందుకే అబ్బా ఎన్ని చెప్పినా వినను. ఇప్పుడైతేనే చూస్తాం మన విహారం. ఎలా అయ్యా ఆడమే సంపుటమే అర్థయ్యా నా మాట విని మనం వెళ్ళి. అందుకే నువ్వు నీ భార్య తీసుకోవాలి కదా. అతను తీసుకుని వెళ్ళినా సరే లేకుంటే నేను ఇక్కడ అలగి కూర్చున్నా. అప్పుడు పండు తిను ఆడల కుటుంబే ఇది అయిపోతా. నువ్వు చేసిన మొక్కు పెట్టారు. ఏమన్నా తింటాక అయితే దాన్ని అడుగుడు కూర్చోండి. మరి ఇప్పుడు ఆవిడ సెలవు తీసుకోకుండా మనం పొద్దుపడాలి. మళ్ళీ ఎక్కించో అదనకిచ్చో పోవాలి. దేవి చంద్రమతి ఎక్కడ అనుకల తినుకల అలివేని ప్రియ పాపమణి నారే మామణి ప్రియ పాపమణి నారే మామణి ప్రియ పాపమణి నారే మామణి ప్రియ పాపమణి నారే మామణి అనుకల తినుకల అలివేని అనుకల తినుకల అలివేని ప్రియ పాపమణి నారే మామణి
ఇప్పుడు మా ఆయన బంగారం చూపిస్తున్నారు. అలాగా చూసారా ప్రధాని? అయ్యా ఎంత ఘోరాతి ఘోరమైన మృగాలు, అగో లేళ్ళు దుప్పులు మనబోతున్న సింహ శార్దూలములు ఇవన్నీ కలిసి మన రైతు పంట చేలను ధ్వంసం చేసి అవును ఆయన గుర్తెత్తిస్తున్నాయి. అవును మిత్రమై వన చిత్రము చూడగా, మిత్రమై వన చిత్రము చూడగా, మిత్రమై వన చిత్రము చూడగా, మిత్రమై వన చిత్రము చూడగా, మిత్రమై వన తప్పుడు వనని తరుజాలంబులు, మిత్రమై వన చిత్రము చూడగా, అయ్యా ఈ యొక్క మృగాలు చూస్తుంటే, ఆ, ఈ చక్కని అన్ని చూస్తుంటే అవును ఎంతో ఆనందంగా ఉంది. ఆనందంగా ఉన్నాయి కానీ ఈ మృగాలన్నీ పాడి చేతులు పాడి అదిగో చూసావా? అగో చూడు అగో వాస్తవం వెలగొస్తుంది. అదిగో పోతాయి అదిగదిగో సింహమున ఎదురుగా వస్తుండే, అదిగదిగో సింహమున ఎదురుగా వస్తుండే, అదిగదిగో సింహమున ఎదురుగా వస్తుండే, అదిగదిగో సింహమున ఎదురుగా వస్తుండే, అదిగదిగో సింహమున అబురుగా సముద్రం ఎదలోనా 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 బాగా తీయగా వస్తుంది. అయ్యా సౌండ్ అదుగుతారా? నేను పెద్దదాన్ని కొట్టినే ఏమిటా? వయ్యా నువ్వేం కొట్టినవే నేను సింహాన్ని కొట్టాను. నువ్వు సింహాన్ని కొట్టినావు నేను అంతకంటే పెద్దదాన్ని కొట్టిన సాకురానా? ఏహాక్ అంతకంటే పెద్దది ఏది కదా? అంతకంటే పెద్దది పెద్ద పొడినా? అంతకంటే పెద్దది తెలుగు పడుతున్నా? అంతకంటే పెద్దది ఇంకేం కొట్టావురా? పెద్దదాన్ని కొట్టిన ఏమది? అయ్యా నువ్వు కొట్టిన దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయే 4 కాళ్ళు కాదు. నువ్వు కొట్టిన దానికి 4 కాళ్ళు ఉన్నాయి నేను కొట్టిన దానికి 8 కాళ్ళు ఉన్నాయి ఇదేమి తెలుసు? నువ్వు కొట్టిన దానికి ఎన్ని తలకాయలు ఉన్నాయే ఒకే ఒక పథకం ఉంది. నేను కొట్టిన దానికి 2 తలకాయలు ఉన్నాయి అలాగా? 2 తలకాయలు ఉన్నాయి 2 తోకలు పెద్దది నా కంట పడ్డది అంటాది చెప్పరా నీతో? పెద్దది నా కంట పడ్డది నువ్వు ఆనందను నేను ఇదంగా వచ్చిన అలాగా? నీకు ఓడి వద్దని దాన్ని పడి పడ్డా ఆ. అదురుకా అయ్యా నది చౌరస్తా కాడికి వచ్చింది
నది చౌరస్తాలకు వచ్చినాక దాన్ని ఎవరు కొట్టడానికి వాళ్ళ నుంచి అయితే లేదు. ఎవరు కొట్టడానికి వాళ్ళ నుంచి అయితే లేదు. ఎటు ట్రాఫిక్ కట్టే సామైంది. ఇక దీన్ని కొట్టాలంటే నేనే ఉన్నానని చెప్పి దాని దగ్గరికి ఎందరో వస్తారు కానీ ఎవరు భయపడతారు, ఎక్కడో అక్కడ నిలబడతారు, ఎవరు కొడతాడు. నేను నా చూసే వరకు మంది బాగుతారని చెప్పి మెల్లగా వాళ్ళ సందులకే పాపుకుంటా ముందడి పోయినా. పోయే వరకు ఇది నాకు అంటే పడ్డా చివరాశ దీన్ని పోని అని అనుకున్నా. మరి బాణం తోటి కొట్టినా ఇది మంచిది కాదు, రైఫల్ తోటి కొట్ట, పిస్తోల్ తోటి కొట్ట అని మెల్లగా పెద్ద పక్కకు చూసే వరకు పెద్ద బడిత దొరికింది, పెద్ద గుర్తుపకట్టి దొరికింది. దాన్ని పట్టుకున్న అని చెప్పి సంటర్లో దెబ్బ కొడితే ఏ మార్గం దోతు కూడా ఒక్కడే దెబ్బకు 2 ముక్కలు అయింది. ఎటు ముక్క కంటే మరీ చూసుకుంటా అయ్యా చాలా మంచిగా కొట్టావు కానీ ప్రేమించుకున్న దంటలు వెళ్ళిస్తావు దుర్మార్గుడు. అయ్యా చంపేశాను. అయ్యా ఇది ఇచ్చింటే కదా సంపద. సరే పోదండి, అక్కడ దూపాయితే కొంచెం చెట్టు కింద కూర్చున్నాం. వేట మార్గమున తన సతీ సుతునితో ఉన్నాడు. ఈ యొక్క శరవంతున నేను మాయ చేత ఏ రీతి మాయా మాయని సృష్టించి దుస్వప్నమును కలిగించదా. ఈ వనముకు రాగానే ఆ యొక్క బంగారు వర్ణము కలిగినటువంటి జింక ఇందాక మృగాలన్నీ చంపేశాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత బాగుంది. కనుడిక కాంచన గల్లకి కయువనము నమన కయువనము
దేవి దాని ప్రాణంతో తేవాలా లేక చంపి తేవాలా? ఏమని ప్రాణంతో పట్టుకురా. వినుట పట్ల అనుమానించక చెయ్యన చూడుము జలతోడను. వినుట పట్ల అనుమానించక చెయ్యన జలతోడను. వినుట పట్ల అనుమానించక వినుట పట్ల అనుమానించక చెయ్యన చూడుము జలతోడను. చెయ్యన చూడుము జలతోడను. జలతోడను ఇక నేను దాన్ని సంతే పట్టుకోవాలి. ఎన్నడైనా ఈ ఉన్నతమునే కన్నదానను కాలికను మది కోరెదను కాలికను మది కోరెదను ఎన్నడైనా ఈ ఉన్నతమునే కన్నదానను ఏనాడు కూడా ఇలాంటి యొక్క మృగమును చూసి ఎరగలేదు. చక్కదనముతో మన యొక్క తోట లోపల పెంచుకుందాం. దానికి ప్రాణము తోడుపట్టాలి. అది దొరుకుతుంది దేవుడు అంటే అది చూడరా ఆ మృగం ఉరికి ఉరికి నా పానం ఒక డ్రెస్ కొని నేను ఇక్కడ చేరుస్తాను చెట్టు కింద అయిపోతుంది. ఆ యొక్క వనంతరమున చంద్రావతితో చేద తీరుతున్నాడు. ఈ సమయంలో నా యొక్క మాయ చేత హరిశ్చంద్రుడి నాటికి నాదుని సేవా నాటికి నాదుని సేవా నాటికి సేవా నాటికి నాదుని సేవా నాటికి ముక్తి సేవా నాటికి ముక్తి సేవా నాటికి నాదుని
యొక్క అకాల కలవరం హఠాత్తుగా ఉలికిపడ్డారు నాకు. ఏమని చెప్పండి? ఈ యొక్క మీ పాదసేవ చేస్తూ ఉండగా ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగింది నాన్న? బాబా కాలా గంటినే రాతా ఏమో జరిగానంటినే బాబా కాలా రాతా ఏమో జరిగానంటినే తమకమున మాన మునిందు వైరా తమకమున మాన మునిందు వైరా పులియు మకుటమా పులియు మకటము అకట పెదనినను బాబా